హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఈరోజు చాలా సింపుల్గా అయిపోయే పాస్తా రెసిపీ ఒకటి చేస్తున్నాను. ఫస్ట్గా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుని కొద్దిగా అందులో అరసకం ఉల్లిపాయ సన్నగా పొడవుగా తరిగిన ముక్కలు వేసుకుని అండ్ చికెన్ స్టాక్ ఉంటుంది కదా, మ్యాజీ చికెన్ స్టాక్ క్యూబ్స్ ఒక క్యూబ్ తీసుకుని అందులో 4 భాగాల కింద కట్ చేసి ఒక భాగం పావు సగం వేసుకుని అది మెల్ట్ అయిన తర్వాత క్యాప్సికమ్ ఒక పావు సగం సన్నగా పొడవుగా తరిగిన ముక్కలు కూడా వేసేసుకుని కొంచెం కలర్ మారిన తర్వాత ఉల్లిపాయలు అండ్ క్యాప్సికమ్ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కొద్దిగా బ్లాక్ పెప్పర్ కూడా వేసేసుకొని అండ్ విప్పింగ్ క్రీమ్, కుకింగ్ క్రీమ్ ఉంటుంది కదా, హెవీ క్రీమ్, అది కూడా మనకు సరిపడినంత వేసుకొని అండ్ బాయిల్డ్ పాస్తా కూడా వేసుకొని కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అండ్ కొంచెం డ్రైడ్ ఆర్గానో లీవ్స్ వేసేసుకుని అండ్ సాస్ పాస్తా రెడీమేడ్ అయితే పర్లేదు, మీరు ఇంట్లో తయారు చేసుకున్నదన్నా పర్లేదు, సాస్ పాస్తా వేసుకుని కొద్దిగా చిక్కగా అయ్యేంత వరకు ఉడకనిచ్చి క్రీమ్ అంతా చిక్కగా అయిపోయేటప్పటికి ఒక పింగాణి బౌల్లోకి తీసేసుకుని పాస్తా మొత్తం పింగాణి బౌల్లో వేసేసుకుని పాస్తా పైన వీడియోలో చూపించిన విధంగా చీజ్ మజరోల్లా కూడా వేసుకొని చీజ్ మజరోల్లా పైన కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా డ్రైడ్ ఆర్గాన్స్ లీవ్స్ కూడా కొద్దిగా వేసుకుని ఓవెన్లో పెట్టేసుకోవచ్చు అండి. ఓవెన్లో పెట్టిన తర్వాత ఒక 15-20 మినిట్స్కి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుంది. మంచి గోల్డెన్ కలర్లోకి రాగానే తీసేసి సర్వ్ చేసేసుకోవడమే అండి. చాలా సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అండి. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.